ఒక్క షేక్ హ్యాండ్ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది. ఈ ఒక్క షేక్ హ్యాండ్ కేంద్రంగా రెండు నరేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. అందులో మొదటిది సభా సంస్కారం. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి రావడం, ఆయన్ని చూసిన సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో సభా సంస్కారంపై చాలా విధాలుగా చర్చలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల పార్లమెంటరీ చరిత్రలో ఇలాంటి రాజకీయ మర్యాదలు కొత్తమి కాదని, గతంలో ఇద్దరు దిగ్గజ లీడర్లు కలిస్తే అలానే ప్రవర్తించారని, ఇందులో రేవంత్ రెడ్డి కొత్తగా చేసిందేం లేదని బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. దివంగత వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత రాజకీయ వైరం ఉండేది. కానీ సభల్లో అడుగు పెట్టినప్పుడు కానీ, లాబీల్లో కలుసుకున్నప్పుడు కానీ ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకునేవారు. కొన్నిసార్లు వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు సీటు దగ్గరికి వెళ్లి మరి యోగక్షేమాలు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి ప్రతిపక్ష లీడర్స్ తో సీఎం కేసీఆర్ ఎంతో హుందాగా ప్రవర్తించేవారు. చంద్రబాబు నాయుడు ఒక రకంగా తెలంగాణకు వ్యతిరేక అయినప్పటికీ ఆ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోకి వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ హుందాగా లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇవ్వడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. విభజన రాజకీయాల వేడి ఎలా ఉన్నా సభ లోపల మర్యాదను వారు కాపాడారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వారందరికన్నా ఒక ఆకు ఎక్కువే చదువుకున్నాడని, గతంలో కేసీఆర్ బాత్రూమ్ లో జారిపడి ఆసుపత్రిలో ఉన్నప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి వెళ్లి కేసీఆర్ యోగక్షేమాలు తెలుసుకున్నాడని, రాజకీయంగా ఎలాంటి వైరాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా యోగక్షేమాలు తెలుసుకోవడంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారని, ఆ హుందాతనాన్ని పాటిస్తారని రేవంత్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పరస్పర షేక్ హ్యాండ్ రాజకీయంగా ఎలాంటి సంబంధాలు ఉన్నప్పటికీ మనుషుల మధ్య మంచి సంబంధాలు ఉంటాయని తెలియజేయడానికి ఒక నిదర్శనం. కానీ ఇదంతా కాయిన్ కి ఒక సైడ్, అనదర్ సైడ్ మాత్రం స్టోరీ మారిపోయేలా ఉంది. అయితే ఈ షేక్ హ్యాండ్ కేవలం మర్యాద పూర్వకంగా జరిగినప్పటికీ దీని వెనకాల ఏదైనా రాజకీయ వ్యూహాలు ఉన్నాయన్న కోణంలో పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ ఒక్క షేక్ హ్యాండ్ చుట్టూనే తెలంగాణ రాజకీయాలు తిరగబోతున్నాయి అన్నట్లుంది పరిస్థితి. ఈ షేక్ హ్యాండ్ తో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న విమర్శలు ప్రతి విమర్శల దాడి తగ్గుతుందని అందరూ భావించారు. కానీ అటు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ వింటుంటే మాత్రం ముందుంది ముసల పండుగ అనేలా ఉన్నాయి. రేవంత్ కేసీఆర్ పరస్పర నమస్కరించుకుంటుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తమ సీట్లో నుంచి లేవకపోవడంతో ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. దీనిపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. సీఎం అంటే ఆ మాత్రం గౌరవం లేకుండా అహంకారంతో అలాగే కూర్చుంటావా అని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న మాట మాత్రం మరోలా ఉంది. తన తండ్రిని ఇష్టానుసారంగా తిట్టిన వ్యక్తి విషయంలో ఆ మాత్రం ప్రవర్తన మామూలు విషయమేనని వాళ్ళు అంటున్నారు. అదే సమయంలో కేటీఆర్ చాలా దూరంలో కూర్చున్నాడని, దానికి అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ షేక్ హ్యాండ్ పై స్పందించిన కేసీఆర్ అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది అంటూనే రేవంత్ రెడ్డికి కూడా గౌరవం ఉన్నందుకు సంతోషకరం అని చెబుతూనే విమర్శనాస్త్రాలు సంధించారు. సభలో చూపించే ఈ సంస్కారం బయట మాట్లాడే మాటల్లో కూడా ఉంటే బాగుంటుందని చురకలంటించారు కేటీఆర్. ఇక ఈ షేక్ హ్యాండ్ పై రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. సభలో తాము ప్రతి ఒక్క సభ్యుడిని గౌరవిస్తామని, గతంలో కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు వెళ్లి స్వయంగా వెళ్లి కలిశానని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇప్పుడు సభకు వచ్చారు కాబట్టే స్వయంగా వెళ్లి పలకరించానని, తమ మధ్య జరిగిన సంభాషణను బయటకు చెప్పలేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కేసీఆర్ సంతకం పెట్టి వెళ్లిపోవడంపై స్పందించిన రేవంత్ రెడ్డి ఆయన ఎందుకు వెళ్లిపోయారో ఆయన్ని అడగాలని కామెంట్ చేశాడు. ఒకవైపు కేసీఆర్ ని పలకరించినప్పటికీ కూడా రాజకీయంగా తగ్గేది లేదన్న సంకేతాలను ఇచ్చారు రేవంత్ రెడ్డి. నీటి వాటాల విషయంలో బీఆర్ఎస్ చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుందని, పక్కా సమాచారంతో వారి విమర్శలను తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి మంత్రులకు ఆదేశించారు. అంటే గతంలో వైఎస్ఆర్ చంద్రబాబు, కేసీఆర్ చంద్రబాబు సభలో హుందాగా వ్యవహరించినప్పటికీ పొలిటికల్ ఫీల్డ్ లో మాత్రం డి అంటే డి అని పోరాటం చేశారు. అదే విధంగా ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్, రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ పొలిటికల్ ఫీల్డ్ లో డి అంటే డి అని పోరాటం చేయడం ఖాయం. అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ తో పొలిటికల్ వార్ తగ్గుతుందని భావించిన ప్రజలకి వీరి కమెంట్స్ చూస్తే మాత్రం ఇప్పుడు మెగా వార్ డిక్లేర్ చేసినట్లే అనుకుంటున్నారు. మరి మీరేమంటారు? రాజకీయ నాయకుల షేక్ హ్యాండ్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ ఇన్ఫో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.